కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాలను తెలుసుకుందాం. ఇక కర్కాటక రాశి వారి యొక్క గ్రహగతుల ఆధారంగా 23 ఆగస్టు 2026 ఆదివారం నుంచి 29 ఆగస్టు 2026 శనివారం వరకు కర్కాటక రాశి వారి యొక్క వార ఫలాలు చూసుకున్నట్లయితే జన్మరాశిలో బృహస్పతి, ద్వితీయంలో రవి బుధ కేతు సంచారం, తృతీయంలో శుక్రుడు, షష్టమంలో చంద్రుడి సంచారం, అష్టమ రాహు, భాగ్యస్థిత శనైశ్వరుడి సంచారం, ద్వాదశిలో కుజుని సంచారం. కర్కాటక రాశి వారు అన్నింటా వీరోచితమైనటువంటి ప్రతి ప్రయత్నంలో కూడా కొంత వెనకపడి ముందుకెళ్ళేటువంటి అవకాశాలు గోచరిస్తున్నాయి. అంటే వెనకంజలోనే ముందుకెళ్తున్నారు తప్ప, వెనకంజలోనే ఉంటున్నారు తప్ప ముందుకు సాగే ప్రయత్నాలు కొంత ఆలస్యంగా జరుగుతున్నాయి. కాబట్టి ఈ వారంలో కూడా ద్వాదశ కుజుడు, ద్వితీయ రవిబుధ కేతుల సంచారం వల్ల అన్ని అవకాశాలని పట్టుకునేటువంటి ప్రయత్నంలో కర్కాటక రాశి వారు ముందుంటారు. ఇటు ఉద్యోగ ప్రయత్నాలు, అటు కుటుంబపరమైనటువంటి విషయాల్లో విజయం చేకూరేటువంటి విషయాల్లో పట్టుదలతో గట్టి సంకల్పంతో ముందుకెళ్ళేటువంటి వారంగా కర్కాటక రాశి వారు చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జన్మరాశిలో ఉన్న బృహస్పతి యొక్క బలం కన్నా అష్టమంలో ఉన్న యొక్క రాహు యొక్క ఎఫెక్ట్ అనేది కర్కాటక రాశి వారికి ఎక్కువ ఇబ్బందులు గురిచేస్తుంది. అంటే అన్ని రకాలుగా మనం ఎంత జాగ్రత్తగా ఉంటున్నప్పటికీ కూడా కొంత మోసం జరగడం కానీ, ఫైనాన్షియల్గా ఇస్తే తిరిగి రాకపోవడం కానివ్వండి, మరి అది కాక మనం ఎంత ఇన్వెస్ట్మెంట్స్ పెడితే అది మోసం జరగడం కానీ, మధ్యవర్తుల నుంచి రావాల్సిన ధనం సకాలంలో రాకపోవడం కానివ్వండి, ఇటు ఫైనాన్స్, లిటిగేషన్, లీగల్ స్పెక్యులేషన్, కోర్టు వ్యవహారాల్లో అన్నింటా కొంత అనిశ్చిత వాతావరణం అనేది ఒత్తిడికి గురయ్యేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. కాబట్టి ఇక ముఖ్యంగా కర్కాటక రాశి వారికి తృతీయ శుక్రుడి యొక్క సంచారం వల్ల ప్రతి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ ముందుకెళ్తారు కర్కాటక రాశి వారు. తెలివైన నిర్ణయాలతో సమస్యలు అధిగమించగలిగే శక్తి కర్కాటక రాశి వారికి పెరుగుతుంది. ఈ రాశి వారికి షష్టమ చంద్రుడు, భాగ్యస్థిత శనైశ్వరుని యొక్క సంచారం వల్ల పెట్టుబడి రంగాల్లో ఉండేటువంటి వారు కొంత సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళండి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, ఐరన్, ఆయిల్, ఆటోమొబైల్, ఎక్స్పోర్టింగ్, ఇంపోర్టింగ్, ఇలా ప్రతి వ్యాపారంలో కూడా పెట్టుబడి రంగాల్లో ఉండేవారు కొంత తక్కువగా పెట్టుకుని ముందుకెళ్ళటం అనేది, అంటే ఆర్థికపరమైన స్తబ్దత కలగకుండా, అంటే ఇచ్చే ధనం అనేది మనం ఇచ్చినటువంటి ఇన్వెస్ట్మెంట్స్ అనేది ఆగిపోకుండా కాస్త జాగ్రత్తలు తీసుకుని ఈ వారాంతం తర్వాత మీరు నిర్ణయాలు తీసుకోవడం అనేది కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ముఖ్యంగా ప్రయాణాల విషయాల్లో శ్రద్ధ తీసుకోండి. అష్టమ రాహు యొక్క ప్రభావం దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు కానీ, హెల్త్ పరమైన ప్రాబ్లమ్స్ కానీ, ఇటు మానసికంగా కూడా ఒక గట్టి సంకల్పం అని అనుకుంటే ఆ పని కొంత ఆలస్యం అవటం కానీ, మధ్యవర్తుల యొక్క మోసం వల్ల మనం ఆ పని పూర్తి చేసుకోలేకపోవటం కానీ, ఇటువంటి అనిశ్చిత వాతావరణం అనేది ఈ రాశి వారు ఎక్కువ ఇబ్బంది పడేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. ఇటు చిన్న తరహా వ్యాపారస్తులకు ప్రోత్సాహకరంగా ఉంది. కర్కాటక రాశి వారి యొక్క గ్రహస్థితిలో ఈ వారంలో ముఖ్యంగా అష్టమ రాహు దోష నివారణకు భాగ్యస్థిత శనైశ్వరుడు, ద్వాదశిలో కుజుని యొక్క దోష నివారణ పరిహారాలు చేసుకోవాలి. కాబట్టి ఈ వారంలో కర్కాటక రాశి వారు చేయదగిన పరిహారాల గురించి మనం చూసుకున్నట్లయితే ఈ రాశి వారికి ఆర్థికపరమైనటువంటి విషయాల్లో కొంత సానుకూల పరిస్థితులు ఉన్నప్పటికీ ఖర్చు స్థానం పెరిగేటువంటి వారంగా కర్కాటక రాశి వారికి చెప్పుకోవచ్చు. ఈ వారంలో ముఖ్యంగా రాశివారు శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క ఆరాధన, మంగళవారం రోజు అభిషేకం చేసుకోవటం, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రాన్ని చదువుకోవటం, అలాగే ప్రతిరోజు కూడా దుర్గా సప్తశ్లోకి అమ్మవారి యొక్క స్తోత్రాలు చదువుకోవటం వల్ల కర్కాటక రాశి వారు ఆశించిన మేరకు అన్నింటా విజయాలు పొందేటువంటి వారంగా చెప్పుకోవచ్చు. మనోధైర్యంతో ప్రతి సమస్యను అధిగమించి విజయాలు చేకూరేటువంటి వారంగా కర్కాటక రాశి వారు చెప్పుకోవచ్చు. ఇటు ఉద్యోగ విషయాల్లో, అటు విద్యా సంబంధిత విషయాల్లో కూడా ప్రోత్సాహకరమైన ఫలితాలు గోచరిస్తూ ఉన్నాయి. ఇక ఈ రాశి వారికి ఉద్యోగ మార్పులు, ఉద్యోగ బదిలీలు, ఉద్యోగ సంబంధితమైన ఒత్తిడి విషయంలో కొంత ఉద్యోగ మార్పుల విషయాల్లో సమయాన్ని తీసుకుని ముందుకెళ్ళటం కర్కాటక రాశి వారికి చెప్పదగ్గ సూచన. ఇక ఈ రాశి వారికి షష్టమ చంద్రుడి యొక్క సంచారం వల్ల వారాంతం కన్నా వారం ప్రారంభంలో అన్నింట శుభవార్తలు వినేటువంటి వారంగా కర్కాటక రాశి వారు చెప్పుకోవచ్చు. ఈ వారంలో కర్కాటక రాశి వారు ఓం శ్రీ దుర్గాయై నమః అనేటువంటి నామాన్ని మీరు జపం చేసుకోండి. అమ్మవారి యొక్క దర్శనాన్ని చేసుకోండి. అమ్మవారి నామాన్ని మీరు జపం చేసుకోండి. అన్నింటా చక్కటి శుభ ఫలితాలు గోచరించే వారంగా చెప్పుకోవచ్చు.